తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఆర్ఎండ్బి ఉద్యోగులు ఏపీ ఎన్జీఓస్ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం స్పందన కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓస్ జేఏసీ నాయకులు ఆర్ఎండ్బి ఉద్యోగులు జాయింట్ కలెక్టర్ ఇలక్కియాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు జి రామ్మోహనరావు మాట్లాడుతూ పెద్దాపురం ఆర్ఎండ్బి డిఈ ఎం వెంకటేశ్వరరావు రాజుపాలెం రామవరం రోడ్లో జరుగుతున్న పనిని పర్యవేక్షణ నిమిత్తం వెళ్లగా రాజుపాలెం గ్రామంలో కొంతమంది వ్యక్తులు ఆయనపై భౌతిక దాడికి పాల్పడ్డారని తక్షణమే విచారణకు ఆదేశించి తగు చర్యలు తీసుకొనవలసిందిగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. అక్కడ గుమిగూడి ఆయన్ని ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడి ఆయన కొట్టడం జరిగింది. ఆ సందర్భంగా అక్కడ మనం కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. విధి నిర్వహణ ఉన్నటువంటి ఉద్యోగిని ఈ రకంగా మరి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, అక్కడ ఉన్నటువంటి జనం కొట్టడం, ఇవన్నీ కూడా మరి ఉద్యోగులందరిపైన కూడా ఈ ప్రభావం పడుతుంది. కాబట్టి మేము ఈరోజు మరి గ్రీవెన్స్లో కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అన్ని సంఘాలు ఏపీ జేఏసీ తరఫున ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల ఐక్య కార్యాచరణ సమితి తరఫున కూడా మరి ఈ రోజున మేము కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంపై మరి ప్రభుత్వం మరి వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే ఏపీ జేఏసీ తరఫున మేము ఉద్యమానికి కూడా మరి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ మరి వెంటనే న్యాయం జరగాలి అని కూడా మేము మీ ద్వారా ఏ ఉద్యోగికైనా ఉమ్మడి జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి ఏ ఉద్యోగికైనా కూడా ఇటువంటి ఇబ్బందులు కలగకుండా మరి ఉద్యోగ భద్రత కూడా కల్పించమని కలెక్టర్ గారిని కోరడం జరిగింది. మీ ద్వారా ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం.